పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ మాదిరిగా సమసిపోయింది. గురువారం సాయంత్రం కోర్టు ఆర్డర్ ప్రకారం ఆయనను ఇస్లామాబాద్లో షిఫా ఆసుపత్రికి తేవడం, చకచకా పరీక్షలు నిర్వహించడం అన్నీ జరిగిపోయాయి. ఆయన మెడికల్గా ఫిట్గా ఉన్నారని డాక్టర్లు సర్టిఫై చేయడంతో తిరిగి శుక్రవారం నాడు ఖాన్ను అడియాలా జైలుకు తరలించారు. మరి సుప్రీంకోర్టు సెప్టెంబర్ 16 వరకు షిఫా ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయించాలని ఒక మెడికల్ టీంను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తీరా చూస్తే ఆయన ఆసుపత్రిలో కొన్ని గంటలు మాత్రమే ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు తిరిగి ఆయనను జైలుకు తరలించారు. మరి దీని వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది తేలికగానే ఊహించుకోవచ్చు. ఇక అకస్మాత్తుగా ఇమ్రాన్ను జైలుకు తరలించడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు కాలం కలిసి వచ్చినట్లేదు. గత 3 ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతున్న ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన కుడికన్ను 85% చూపు కోల్పోయిందని ఆయన కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే గత మంగళవారం నాడు పాకిస్తాన్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని 2 రోజుల్లోగా ఇమ్రాన్కు మెరుగైన చికిత్స కోసం ఇస్లామాబాద్లోని షిఫా ఆస్పత్రికి తరలించాలని, ఆయనకు చికిత్స జరిపించడానికి ఒక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని, ఆ బోర్డులో ఇమ్రాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్తో పాటు ఖాన్ వ్యక్తిగత డాక్టర్ను చేర్చుకోవాలని ఆదేశించింది. సెప్టెంబర్ 16 వరకు ఆయన ఆస్పత్రిలోనే ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఖాన్ అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలువలేదు. ఇక సుప్రీంకోర్టు ఇమ్రాన్ను అడియాల జైలు నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆర్డర్లు వచ్చిన వెంటనే పాక్ ప్రభుత్వం కోర్టును తీర్పును తప్పుబట్టింది. ఇమ్రాన్ ఆరోగ్యం బేషుగ్గా ఉందని, జైల్లో ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వాదించింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అడియాలా జైలు అధికారులు గురువారం సాయంత్రం ఖాన్ను షిఫా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇక్కడ్నుంచి అసలు డ్రామా మొదలైంది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం అలుగడుగునా ధిక్కరించింది. ఖాన్ను షిఫా ఆస్పత్రిలో కాకుండా వివిధ రకాల పరీక్షలకు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి అక్కడి పరీక్షలు నిర్వహించింది. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాన్ను పరీక్షించిన డాక్టర్లు ఖాన్ మెడికల్గా ఫిట్గా ఉన్నారని సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఖాన్ను పరీక్షించడానికి నిపుణులైన డాక్టర్ల బృందం పరీక్షలు జరిపిందని, వారిలో ఆప్థామాలజీ, కార్డియాలజిస్టులు, ఫిజీషియన్లు ఉన్నారని పాకిస్తాన్ సమాచార మంత్రి అతవుల్లా తరార్ మీడియాకు చెప్పారు. ఇక సుప్రీంకోర్టు ప్రైవేట్ ఆస్పత్రిలో ఖాన్కు చికిత్స అందించాలని ఆదేశిస్తే ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందించి కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసింది. ఇక సుప్రీంకోర్టు ఆర్డర్ విషయానికి వస్తే ఇమ్రాన్ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతించాలని ఆదేశించింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కుటుంబ సభ్యులను అనుమతించలేదు. అయితే మంగళవారం రాత్రి ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ ఖాన్ను జైల్లో ఖాన్ను కలవడానికి జైలు అధికారులు అనుమతించారు. అయితే గురువారం నాడు ఆయన మరో సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ను ఆయనతో పాటు ఆస్పత్రిలోకి వెళ్లడానికి అనుమతించారు. అలాగే ఇమ్రాన్ను ఇస్లామాబాద్లోని వివిధ ఆస్పత్రుల్లో పరీక్షలు జరిపించినప్పుడు ఆమె ఖాన్ వెంటే శుక్రవారం తెల్లవారుజాం వరకు ఉన్నారు. ఇక సుప్రీంకోర్టు ఆర్డర్ మాత్రం ఖాన్ను ఇస్లామాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని ఆదేశించిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అస్సలు పట్టించుకోలేదు. దీనికి పాక్ ప్రభుత్వం చెబుతున్న కారణం షిఫా ఆస్పత్రి వద్ద ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. భద్రతా కారణాల వల్ల ఆయనను వేర్వేరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు జరిపించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. ఇక క్రికెటర్ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇమ్రాన్ ఖాన్ను పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్లు కలిసి ఆయనపై సుమారు 100 కంటే ఎక్కువ కేసులు మోపి జైలుకు పంపారు. ఇమ్రాన్ ఆగస్టు 5, 2023 నుంచి జైల్లోనే మగ్గుతున్నాడు. గత 3 సంవత్సరాల నుంచి ఆయనను జైల్లో ఏకాంతంగా బంధించడంతో మానసికంగా కుంగిపోయాడని, కంటిచూపు మందగించిందని, బ్లడ్ ప్రెషర్ పెరిగిందని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఖాన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇమ్రాన్
ఇమ్రాన్పై మోపిన కేసులు రాజకీయ ప్రేరితమైనవని వాదిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా ఖాన్ను శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు అడియాలా జైలుకు తరలించడం పట్ల ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పీటీఐ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ప్రజల్లో ఆయన మద్దతుదారుల్లో మాత్రం ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. త్వరలోనే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక పీటీఐ పార్టీ కార్యకర్తలలు. అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి మొహమ్మద్ సోహెల్ ఖాన్ అఫ్రిది మాత్రం వచ్చే నెల 26న ఇస్లామాబాద్కు 20 లక్షల మంది కార్యకర్తలతో జైలుకు వద్దకు వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇమ్రాన్ను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని సోహెల్ డిమాండ్ చేశారు. ఇక అసీం మునీర్ విషయానికి వస్తే ఆయన ఐఎస్ఐ చీఫ్గా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నారు. కాగా మునీర్కు ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి మధ్య విభేదాలు ఏర్పడ్డంతో ఖాన్ మునీర్ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తప్పించారు. ఇది అవమానంగా భావించిన మునీర్ అవకాశం కోసం ఎదురుచూశాడు. ఇక పాకిస్తాన్లో ప్రభుత్వం కంటే కూడా పవర్ఫుల్ అక్కడి మిలిటరీ. ఇమ్రాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనరల్ ఖమర్ జావేద్ బాజ్వీ ఆర్మీ చీఫ్గా ఉన్నారు. ఆయన ఆగస్టు 2018 నుంచి నవంబర్ 2022 వరకు ఆర్మీ చీఫ్గా ఉన్నారు. ఇక ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు 2019లో బజ్వాకు 3 ఏళ్ల పదవీకాలం పొడిగించారు. అయినా ఖాన్కు బజ్వాకు పడకపోవడంతో ఇమ్రాన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రధాని పదవి నుంచి దించేశాడు బజ్వా. ఇక ఇమ్రాన్ ఆగస్టు 2018 నుంచి ఏప్రిల్ 2022 వరకు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కొనసాగారు. అయితే ఖాన్ను ప్రధానిని చేసింది కూడా బజ్వానే అని చెప్పక తప్పదు. ఇక పాక్ ఆర్మీ చీఫ్గా బజ్వా రిటైర్ అయిన తర్వాత ఆర్మీ చీఫ్గా అసీం మునీర్ బాధ్యతలు స్వీకించారు. ఆయన వచ్చిరాగానే ఖాన్పై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఎన్నికల్లో ఆయన రాజకీయ పార్టీ గుర్తును రద్దు చేశారు. ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించారు. ఇంత చేసినా ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులు పార్టీ గుర్తుపై కాకుండా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలుపొందారు. పార్టీ సింబల్ లేకపోవటం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు. ఇక షహబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో, జర్దారీతో పాటు ఇతర చిన్న చితకా పార్టీలను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. పేరుకు షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అని చెప్పుకున్నా తెరవెనుకుండి చక్రం తిప్పేది మాత్రం ఆర్మీ చీఫ్ మునీర్. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన ఇండియాపై యుద్ధం చేసి 6 యుద్ధ విమానాలు కూల్చానని చెప్పి ప్రమోషన్ దక్కించుకున్నాడు. తనకు తాను ఫీల్డ్ మార్షల్గా ప్రకటించుకున్నారు. ఇక తాజాగా మునీర్ మిలిటరీపై పూర్తి అధికారం చేజిక్కించుకున్నారు. మిలిటరీలో కావాలంటే ఆయన ఎవరినైనా నియమించుకునే హక్కు దక్కించుకున్నాడు. అలాగే ఎవరినంటే వారిని ఎలాంటి కారణం లేకుండా పీకేసే అధికారం ఉంది. అలాగే బలవంతంగా రిటైర్మెంట్ ఇప్పించే అధికారం కూడా చేజిక్కించున్నాడు. ఇక మిలిటరీపై సర్వ హక్కులు మునీర్ చెంతనే ఉన్నాయి. ఇక పాకిస్తాన్ క్రమంగా మిలిటరీ రూల్లోకి వెళ్ళిపోతుందన్న టాక్ మాత్రం పాకిస్తాన్లో బలంగా వినిపిస్తోంది. ఇక క్రమంగా ఆయన పాకిస్తాన్ను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు పావులు కదుపుతున్నాడు. అలాగే ఇటీవల కాలంలో ఆయన అమెరికాకు దగ్గరయ్యాడు. ట్రంప్కు అత్యంత సన్నిహిత మిత్రుడుగా చలామణి అవుతున్నాడు. మిడిలీస్ట్లో యుద్ధం జరుగుతున్న తరుణంలో ఆయన ఇటు అమెరికా, అటు ఇరాన్తో రాయబారాలు నడిపారు. మొత్తానికి చూస్తే పాకిస్తాన్లో మునీర్ను అత్యంత శక్తిమంతుడు. ఆయన కోర్టులను, జైళ్లను, ప్రభుత్వాన్ని శాసించగలడని తేలిపోయింది. ఇక ఇమ్రాన్ జైలు నుంచి బయటపడ్డం కష్టమని పాక్ రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇంత జరిగినా పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా కళ్లు మూసుకు కూర్చుంది అంటే పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో తేలికగానే ఊహించుకోవచ్చు. మొత్తానిక ఖాన్కు మాత్రం బ్యాడ్ టైమ్స్ నడుస్తోందని చెప్పుకోవచ్చు అంటున్నారు పాక్ పొలిటికల్ పాండిట్స్.